హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆ భగవంతుని దయ వల్ల, అమ్మవారి ఆశీస్సుల వల్ల మనమందరం కూడా చాలా చాలా బాగుండాలని, మీ అందరూ కూడా శ్రావణ మాసం పూజలు, శుక్రవారాలు, మంగళవారాలు చాలా చక్కగా శ్రావణ మాసం నోములు అన్నీ పట్టి ఎంతో ఆనందంగా అమ్మవారి పూజలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఒక చక్కటి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందరకు వచ్చేసాను. చూసారు కదండి, పైన మనకి ఆకాశంలో చంద్రుడు పూర్తి బింబంతో చక్కగా కనిపిస్తున్నాడు. అవునండి, మన శ్రావణ పౌర్ణమి అయింది కదా. సో ఆ నెక్స్ట్ డే అంటే 3వ శ్రావణ శుక్రవారం పూజని బ్రహ్మముహూర్తంలో అయితే చేసుకోలే ఉద్దేశంతో పొద్దున్నే అయితే లేచి చక్కగా డోర్ ఓపెన్ చేసేసరికి ఆకాశంలో చంద్రుడి దర్శనం చూడండి ఎంత బాగా అయితే జరిగిందో. మీ అందరికీ కూడా చక్కగా పూర్తి చంద్రుడిని చూపించాలని చిన్న వీడియో అయితే తీశానండి. ఎంత అందంగా ఉందండి చూస్తుంటేనే. అందులో పొద్దున్నే తలుపు తీసిచేసరికి చంద్రుడు చాలా చక్కగా అయితే దర్శనమిచ్చారు. సో ఇదేనండి, నేను శుక్రవారం నాడు, అందులోనూ పూల సునామీ అనే చెప్పాలి. ఈరోజు చాలా పువ్వులు దొరికే శ్రావణ శుక్రవారం పూట నా అదృష్టం అనే చెప్పాలి. సో దొరికిన పువ్వుల అన్నింటితో కూడా అమ్మవారి పూజ అర్చన అన్నీ కూడా చాలా సంతోషంగా అయితే చేసుకున్నాను. చూడండి, అమ్మవారి పాదాలు వేశాను. పూజా రూమ్ అంతటినీ కూడా చాలా శుభ్రం చేసుకుని కలశతో ముగ్గు అయితే వేశాను. ఇలా అమ్మవారి పూజకి సంబంధించిన వస్తువులు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఇలాగా ఏర్పాటు చేసుకుని అమ్మవారి శ్రావణ శుక్రవారం పూజని అయితే చాలా బాగా చేసుకున్నానండి. వరలక్ష్మి వ్రతం అంటే దీనికి ముందు రోజు వచ్చిన శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఎంత చక్కగా అయితే చేసుకున్నానో, ఈ 3వ రోజు అంటే 3వ వారం శ్రావణ శుక్రవారం కూడా అంతే అయితే తృప్తిగా అయితే చేసుకున్నానండి. చెప్పాను కదా, పువ్వులు అనేవి చాలా దొరికాయి మనకి. పూజలో ఎన్ని వస్తువులు ఉన్నా పువ్వులు అనేవి ఎక్కువగా అయితే మనం పెడితే చాలా నిండుగా అయితే ఉంటుంది కదండి పూజ. అనుకోకుండా అందులోనూ చక్కగా తెల్లటి పువ్వులు ఎంత బాగున్నాయండి చూడడానికి కూడా. ఇలా తెల్లటి పువ్వులతో అమ్మవారికి అర్చన చేసుకుంటుంటే నా మనసు అయితే మాత్రం తృప్తిగా అయితే నిండిపోయిందండి. ఇదిగోండి, అందులోనూ మనకి పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో చేసే పూజ చాలా విశేషమైందిగా చెప్పుకుంటాం. అంటే పొద్దున్న 3:30 నుంచి ఇంచుమించుగా మనకి సూర్యోదయం అవుతుంది కదండి. 6 లోపు చేసే పూజకి ఎక్కువగా ఫలితం అనేది ఉంటుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఆ తరువాత చేసుకునే పూజ ఫలితాన్ని ఇవ్వదు అని కాదండి. మనస్ఫూర్తిగా అమ్మవారికి పెట్టే ఒక పువ్వైనా లేదంటే ఒక నామమైనా తలుచుకుంటే మనకి ఇంచుమించు పూజ చేసిన ఫలితం అమ్మవారు తప్పకుండా ఇస్తుంది. కాకపోతే బ్రహ్మముహూర్తము అని పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారు అంటే, ఈ బ్రహ్మముహూర్త సమయంలోనే మనకి కోట్లాది దేవతలు భూమి మీద మనకి తిరుగుతూ ఉంటారటండి. ఆ సమయంలో చేసే పూజ అనకి ఎక్కువగా ఫలితాన్ని అనేది వాళ్ళు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఏదైనా ముఖ్యమైన పూజలు లేదా కార్యాలను బ్రహ్మముహూర్తంలో చేయాలి అనే మాట కూడా ఎక్కువగా మనం వింటూనే ఉంటాం కదండి. దీనిపై చాలామందికి చాలా సందేహాలు కూడా ఉంటాయి. అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి, ఎందుకు ఆ పేరు పెట్టారు, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలామందికి ఇంకా అంటే తెలిసి ఉండదు. పూర్వం కాలాన్ని గడియల్లో లెక్కించేవారండి. ఒక గడియకు మన ప్రస్తుత కాలమానం ప్రకారం 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 గడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అనగా చెప్పుకుంటాం. ఒక పగలు ఒక రాత్రిని కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రానికి ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయటండి. అంటే ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయానికి ముందు వచ్చే ముహూర్తాల్లో మొదటిది, దీన్నే బ్రహ్మ ముహూర్తంగా మనం పిలుస్తూ ఉంటాం. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తాలు ఉంటాయి. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తము అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవ్వడానికి 98 నుంచి 48 నిమిషాల మధ్య కాలంలో నిజానికి తెల్లవారుజామున 2 భాగాలుగా విభజించారటండి. సూర్యోదయానికి 2 గడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషాల ముందు కాలాన్నే అసురీ ముహూర్తమని, అసురీ ముహూర్తానికి ముందు 48 నిమిషాల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని చెప్తాం. ప్రతిరోజు బ్రహ్మముహూర్తాన్ని లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు. అంతేకాదండి, ఈ సమయంలో లేచి ఇష్టదైవానికి పూజలు నిర్వహించిన వారి గృహమునందు సిరి సంపదలకు ఐశ్వర్యాలకు లోటు అనేది ఉండదు. అటువంటి ఇల్లు నిత్యం సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో కలకల్లాడుతూ ఉంటుంది అని మన పండితులు కూడా చెబుతూనే ఉంటారు. విద్యార్థులు బ్రహ్మముహూర్తంలో ఏదైనా చదివితే వారికి ఎలాంటి క్లిష్టమైన విషయమైనా సులభంగా అర్థమవుతుంది.
కదండి, మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు చిన్నప్పటి నుంచి, పొద్దున్నే లేచి చదువుకోరా బుర్రకి వంటబడుతుంది అని. ఎక్కువ కాలం కూడా ఇది గుర్తుంచుకుంటూ ఉంటామని గురువులు తరచూ మనకి చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రతిరోజు కూడా బ్రహ్మముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల కూడా మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయటండి. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వల్ల సూర్యుడి నుంచి వెలువడే లేలేత కిరణాలు కూడా మనపై ప్రచురించడం వల్ల శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుందిట. ఈ సమయంలో వాతావరణం కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది కదా. అందుకే ఈ సమయంలో ముఖ్యమైన దైవ కార్యాలని కానీ మనం చేపట్టవలసిన కార్యక్రమాలు కానీ మంచి పండితుల్ని అడిగి తెలుసుకోమని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇన్ని మంచి ఆరోగ్యకరమైన ప్రయోజనాలతో పాటుగా బ్రహ్మాది దేవతలు సంచరించే ఈ వేళలో మనం చేసుకునే పూజ, అందులోనూ మహాలక్ష్మీదేవి పూజ, శ్రావణ శుక్రవారం పూజని చేసుకోవాలని సంకల్పించే నేను ఈరోజు ఈ పూజ అనేది బ్రహ్మముహూర్తంలో చేసుకున్నానండి. అంటే ఇంచుమించు నేను చాలా వీడియోస్లో చెప్పాను, తెల్లవారుగట్ట 5 గంటలకే లేవడం నాకు అలవాటు. అయిన వెంటనే స్నానం అది చేసి వంట అనేది కూడా నేను స్నానం చేసిన తర్వాత చేసి వాడిని మహానైవేద్యంగా పెట్టిన తర్వాతే బాక్స్లో అవి పంపిస్తాను అని చెప్తూ ఉంటా కదా. సో ఇలా అయితే నాకు కలిసి వచ్చింది. అమ్మవారి నాకు కల్పించిన అదృష్టం కొద్ది ఈ శ్రావణ శుక్రవారం నాడు నేను బ్రహ్మముహూర్తంలో ఈ పూజని అందులోనూ చూపిస్తున్నాను కదండి, తెల్లటి పూల సునామీగా నాకు ఈరోజు మంచిగా భలే కలిసి వచ్చిందండి. మీ అందరితో కూడా ఈ ఆనందకరమైన విషయాన్ని షేర్ చేసేయాలి, ఆగకూడదు అనే ఉద్దేశంతో పూజ చేసుకున్న తర్వాత నేను ఈ వీడియోని షూట్ చేసి మీ అందరితో కూడా అప్లోడ్ చేస్తున్నాను. అందరూ చేసుకునే విధంగానే మొట్టమొదటిగా అమ్మవారికి, అంటే ఇప్పుడు నేను చేసుకున్నదైతే మా పూజ మందిరంలోనే చేసుకున్నానండి. అక్కడ కనిపిస్తున్న ఈ పటాలు ఇప్పుడు అంటే నా మందిరాన్ని కూడా చాలాసార్లు, మందిరం అంటే మా పూజా గదిని కూడా నేను చాలాసార్లు చూపించానండి. అదేవిధంగా ఈ మధ్య రీసెంట్గా మార్బుల్ కూడా వేసుకున్నాము అని చెప్పి ఒక వీడియో చేశాను. సో అమ్మవారికి పూలతో అయితే చక్కగా ఇలాగా ఆనందంగా పటాల మీద అన్నిటి మీద కూడా పువ్వులతో పూజ అనేది చేసుకుని దీపం పెట్టుకుని, అంటే ఆవు నెయ్యితో అయితే దీపం పెట్టుకుని చక్కగా అమ్మవారికి ఇక్కడ నేను చూడండి వెండి పువ్వులను, అదేవిధంగా బంగారపు తాపడం ఉన్న పువ్వులను కూడా నా దగ్గర ఉన్నాయండి. వీటిని కూడా ప్రత్యేకించి ఇలా అమ్మవారి ముందైతే డెకరేట్ చేసుకుని పూజ అనేది మొదలుపెట్టాను. మనం చేసే పూజలో ముఖ్యమైనది కుంకుమ పూజ. అంటే ఆడవాళ్ళం అమ్మవారి పూజల్లో ఎక్కువగా మనం అష్టోత్తరాన్ని చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేసుకుంటాం కదా. ఇలా కుంకుమ పూజ అనేది చేసుకున్నాను. అదేవిధంగా ఎంతో శ్రేష్టమైన కామాక్షి దీపాన్ని అయితే ఈ విధంగా అయితే వెలిగించుకున్నానండి. పూజలో మనకి కామాక్షి దీపాన్ని పెట్టేటప్పుడు ముఖ్యంగా చక్కటి ఆసనాన్ని కామాక్షి దీపానికి కూడా ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా శుక్రవారాలు, మంగళవారాలు, అదేవిధంగా సాయం సంధ్యా వేళల్లో, ముఖ్యంగా అదేవిధంగా పౌర్ణమి, అమావాస్యల్లో కూడా కామాక్షి దీపాన్ని వెలిగించుకోవడం, ఈ వెలిగించుకునే విధానాన్ని, దాని ప్రాముఖ్యతని కూడా నేను ఒక వీడియోని అయితే చేశానండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ థంబ్నెయిల్ అయితే నేను వివరించి చెప్పిన కామాక్షి దీపం గురించి ఉంది. తప్పకుండా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అదేవిధంగా అమ్మవారికి సువాసన భరితమైనవి అంటే చాలా ఇష్టంటండి. అమ్మవారి పూజలో సుగంధ ద్రవ్యాలైన చందనం, జవ్వాది, అదేవిధంగా మనం వేసే కర్పూరం, అదేవిధంగా అమ్మవారికి ఇచ్చే ధూపంలో మనం దశాంగం వేసినా కూడా చాలా ఇష్టంట. ఇలా మంచి సుగంధ ద్రవ్యాలైన అమ్మవారికి ఇలా జవ్వాది, పసుపు, కుంకుమ, చందనం అన్నీ కూడా కామాక్షి దీపం దగ్గర కూడా నేను ఇలా వేసి దీపం వెలిగించానండి. చాలా ఆనందంగా అనిపించింది పూజ చేసుకున్నంతసేపు, అదేవిధంగా చేసుకున్న తర్వాత చూస్తున్నంతసేపు కూడా. ఇక ఈ వీడియోలో నేను చాలాసార్లు నేను వీడియో తీసి దాన్ని ఎడిటింగ్ చేస్తున్నంతసేపు కూడా చాలా ఆనందంగా చూసుకుంటూ ఆ వీడియోని చాలా తృప్తిగా అయితే అనిపించిందండి. అందువల్లనేమో ఏం చెప్తున్నానో, మీతో ఏం మాట్లాడుతున్నానో కూడా నాకైతే అర్థం కాలేదు. కాబట్టి నేను చేసుకునే శ్రావణ శుక్రవారం నా మాటల్లోనే తెలిసి ఉంటుందండి. అంత ఆనందంగా అయితే చేసుకున్నాను. ముఖ్యంగా పూలు అనేవి చాలా నచ్చింది. ఈ వారం అమ్మవారికి ఇలాగా పూలతో అయితే పూర్తిగా అర్చన, పూజ అనేది చాలా ఆనందంగా అయితే గడిచిందండి. ఇలా ఎర్రపు పువ్వులు, తెలుపు పువ్వులతో పాటుగా ఇంట్లో ఉండే వెండి పువ్వులు, బంగారం పువ్వులతో కూడా అమ్మవారికి 108 నామాలతో అర్చన అనేది చేసుకున్నాను.
అందున బ్రహ్మముహూర్తంలో చేసుకోవటం వల్లేమో ధ్యాస కూడా చాలా బాగా అయితే అమ్మవారి మీద పెట్టి చేసుకోగలిచాను. కాబట్టి సాధారణంగా ఏదైనా కొద్దిగా మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి అని ఎవరైనా అనుకుంటే తప్పకుండా బ్రహ్మముహూర్తంలో అయితే చేసుకోండి. బ్రహ్మముహూర్తంలో మనకి ఏకాగ్రత కూడా చాలా బాగా అలవడుతుందండి. ఎందుకంటే ఆ టైంకి సాధారణంగా ఎవరు లేవరు. చుట్టుపక్కల మనకి ఏ సౌండ్ అంటే మనకి ఏ శబ్దాలు అనేవి కూడా అంటే బయట పొద్దున్నే తెల్లారిపోయిందనుకోండి, రకరకాల హారన్లు అవి మనకి ఇంట్లో ఉన్నా కూడా వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి బ్రహ్మముహూర్తంలో మనకి ఎటువంటి శబ్దాలు కూడా రాకుండా పూర్తిగా మన మైండ్ అంతా కూడా దేవుడి మీదే లగ్నమై ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పూజ శ్రద్ధగా చేసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా బ్రహ్మముహూర్తంలో చేసుకోవడం అనేది చాలా విశేషంగా కూడా మన మనసుకి కూడా తృప్తిగా అయితే అనిపిస్తుందండి. ఇక అష్టోత్తరం అయిన అనంతరం అమ్మవారికి ఇలాగా దశాంగాన్నైతే వేసి ధూపాన్నైతే వేస్తున్నానండి. పూజ గది అంతా కూడా పొగ వ్యాపించేంత వరకు చక్కగా ఇలా అమ్మవారికి ధూపాన్ననేది వేస్తున్నాను. ఇలా ధూపం వేస్తున్నప్పుడు మనసు కూడా అబ్జర్వ్ చేసుకోండి, చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది కదా. ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో కూడా వ్యాపించినట్టుగా అనిపిస్తుందండి. అందుకే సాధ్యమైనంత వరకు ఇల్లు అంతా కూడా ప్రతి మంగళవారం శుక్రవారం అయితే తప్పకుండా ఇల్లంతా కూడా నేను ఇలాగా ధూపాన్ని అనేది వేసుకుంటాను. ఇక ఇలా ధూపం అనంతరం దీపాన్ని అయితే అమ్మవారికి చూపించి నైవేద్యం కింద పండ్లు అదేవిధంగా క్షీరాన్నం అదేనండి పాలల్లో బెల్లం పరమాన్నం అయితే చేసి నైవేద్యంగా అయితే అమ్మవారికి సమర్పించాను. మా ఇంటి ఆంజనేయ స్వామిని మీరు ప్రతిసారి కూడా చూపిస్తాను, చూసే ఉంటారు. ఒక్కసారిగా మన పూజా గది తీయంగానే ఆయన ఎంతో బలంగా అంటే మాకు ఎదురుకుండా కళ్ళకి చాలా ధైర్యంగా కూడా అనిపిస్తుందండి ఆ విగ్రహాన్ని నాకు చూడంగానే. ఇదిగోండి ఇంకా పూజ అనంతరం అమ్మవారికి క్షీరాన్నాన్ని పండ్లను అదేవిధంగా ప్రతి పూజల్లో కూడా మనం ప్రసాదంతో పాటు అంటే మన నైవేద్యం పెడుతున్నప్పుడు ఒక్క గ్లాసు మంచినీళ్ళు కూడా దేవుడి పూజల్లో మనం నివేదన చేయాలండి. ఈ విధంగా అమ్మవారికి క్షీరాన్నాన్ని పండ్లని అదేవిధంగా ఒక గ్లాసు మంచినీళ్ళని అయితే ఇలా నైవేద్యం కింద పెట్టి హారతిని అయితే ఇచ్చానండి. ఇంచుమించు తెల్లవారిపోయే వరకు అంటే ఒక 8-9 గంటల వరకు కూడా నాకు కామాక్షి దీపం అయితే నిత్యం పొద్దున్నెలా వెలుగుతూనే ఉందండి. ఇంకా అమ్మవారికి అంటే ఇది నేను వరలక్ష్మి వ్రతం పూజ వీడియోలో కూడా చెప్పాను. మనకి అమ్మవారి పూజల్లో మారేడు దళాలు అదేవిధంగా మనకి సువాసననిచ్చే మరువం కూడా అమ్మవారికి మనం పూజలో నివేదించవచ్చుట. కాబట్టి ఇక్కడ నాకు మారేడు దళాలు కూడా అమ్మవారు నాకు ముందు రోజు అయితే కల్పించారండి. అంటే చక్కటి మారేడు దళాలను అయితే కోసుకు తెచ్చుకున్నాను. సో పూజల్లో నేను ఇలాగా అమ్మవారికి పువ్వులతో పాటుగా మారేడు దళాలను కూడా పూజలో నేను ఇక్కడ వేశానండి. చూడండి కామాక్షి దీపానికి కొన్ని అదేవిధంగా అమ్మవారి విగ్రహం దగ్గర కదా కొన్ని అయితే వేశాను. ఇంకా నాకు అసలు ఈరోజు పూజకి ఆనందానికి అంతు లేదనే చెప్పాలండి. ఏంటో తెలియకుండా ఒక్కొక్కసారి మనకి పూజ నిజంగా మనస్ఫూర్తిగా చేసుకోవాలి అని అనుకుంటే అనుకోకుండా అవే అలా కలిసి వస్తూ ఉంటాయండి. అందుకే పువ్వులతో పాటు మారేడు దళాలు కూడా నాకు ఈరోజు పూజలో అనుకోకుండా అయితే వచ్చాయి. సో ఇంకా నా పూజకి ఆనందానికి అంతు లేకుండా ఉంది ఈరోజు. కాబట్టి నా 3వ శుక్రవారం అంటే 2వ శుక్రవారం నేను వరలక్ష్మి వ్రతాన్ని ఎంత చక్కగా చేసుకున్నానో 3వ శుక్రవారం కూడా అమ్మ నాకు అలాంటి అవకాశాన్ని ఇచ్చిందండి. ఇక ముందు వచ్చే శుక్రవారాలు కూడా అమ్మ దయతో ఇలా పూజ చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అమ్మవారికి. అదేవిధంగా పూజానంతరం చక్కగా అమ్మవారి విగ్రహాలకి అదేవిధంగా నాకు ఎంతో ఇష్టమైన గోమాతకి ఇక ఇంట్లో ఉండే పటాలన్నింటికి కూడా హారతి అనేది ఈ విధంగా ఇస్తున్నాను.
ఇక పూజ అనేది నాకు ఇక్కడ పూర్తి అనేది అయిందండి. కొద్దిసేపటికి మనకి సూర్యోదయం కాడ అయిపోయింది. చూశారు కదా, తెల్లవారిపోయింది. ఇక్కడ పూజ అనంతరం తులసీమాతకు, అంటే మన బృందావనంలో కృష్ణుడు తులసిమాత మీ అందరికీ కూడా రోజు చూస్తూనే ఉంటారు నా వీడియోలో. చక్కగా అమ్మవారి ముందు కూడా పసుపు కుంకాలు అన్నీ పెట్టేసుకున్నాను. అమ్మవారి ముందు కూడా చక్కగా రంగులతో అయితే అలికి ఆ అమ్మవారి ముందు కూడా ముగ్గు అనేది ఇలా వేసేసుకున్నాను. ఇక తులసిమాతకి పూజ అనేది చేసుకుని అమ్మవారికి నీళ్లు అనేది ఇలాగా పోసుకున్న తర్వాత ఇక్కడితో నా పూజ అనేది శుక్రవారం పూజ పూర్తి అయిపోయింది. ఇదిగోనండి, ఒకసారి చూసేయండి, మన శ్రావణ శుక్రవారపు మహాలక్ష్మిని. ఇదేనండి ఈరోజు నేను చేసుకున్న బ్రహ్మ ముహూర్తంలోని శ్రావణ శుక్రవారం పూజ. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదేవిధంగా నా వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు మీ ముందుంటాను. అంతవరకు నమస్తే, బాయ్ అండి.